హ్యాపీ గడి హెయిర్ కటింగ్కి వెళ్తున్నాం. ఈ హ్యాపీ గడి గురించి ఒక మాట చెప్పాలండి మీకు. ఏంటంటే ఇది నా ఏంజల్ బేబీ. నాకు ఇది ఫస్ట్ టైం డాగ్ మాట. నేను ఏదో మా పాప మాట కాదని లేక మా పాప 10th బర్త్డేకి 11th బర్త్డేకి కొన్నాము. నేనేమో తనకి ఏమి కాదనలేను, నాకేమో మా ఆయన ఏం కాదనలేడు. ఎందుకంటే మా లైఫ్ స్టైల్ అట్లాంటిది. అయితే ఎవరు వద్దు వద్దు అన్నా సరే నేను కొన్న తర్వాత మా ఆయనకు అసలు ఇష్టం లేదు. అయితే నేను హ్యాపీ అన్నం నేనే పెడతారు కదా, సో దట్స్ వై వి బికేమ్ వెరీ క్లోజ్. కానీ లేటర్ ఆన్ వాడు తెచ్చిన పర్పస్ ఏంటి అది ఫుల్ఫిల్ చేశాడండి వీడు. స్తుతికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అప్పుడు స్తుతితో బాగా ఆడుకుంటాడు, హైడ్ అండ్ సీక్ ఆడతాడండి హ్యాపీ స్తుతితో, పిల్లలతో. యూనో వాట్ ఎల్స్ యూ వాంట్ కదా. అండ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్ మా ఇంట్లో, చాలా 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 హ్యాపీ ఎన్వైర్న్మెంట్. వాళ్ళతో పాటు వీడు కూడా బ్రేక్ఫాస్ట్ కావాలంటాడు, స్కూల్కి వెళ్తాడు, ఏడుస్తాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన ఎత్తుకుని ఓదార్చాలి ఎవ్రీ సింగిల్ డే. నేను ఆయన ఓదార్చాలి. ఇట్లా ఇది యాక్చువల్లీ గర్ల్, నేను వాడు అంటాను, ఇడా కొడుకు. సో వీడికి ఇలాగ అన్నం పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, మరి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, లేదా స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది, మరి నేనే కదా ఇంట్లో ఉంటాను. సో దట్స్ వీ బికమ్ వెరీ వెరీ క్లోజ్. ఇంకా వీడికి అన్ని భలే అర్థమవుతాయి, అన్ని భలే చెప్పుకుంటాడు నాతో. నాకైతే ఇప్పుడు అసలు కుక్కలా కనపడ్డాడు, నాకు బేబీలాగే కనపడతాడు. ఒక 9 months బేబీ ఉన్నట్టు ఇంట్లో. మనకు ఒక 9 months బేబీ ఉంటే ఎట్లా ఉంటుంది, క్రాల్ చేసుకుంటూ మాటలు రాకుండా జస్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్, అట్లాగే మాట సేమ్ టు సేమ్. చాలా చాలా ఏంజల్ బేబీ. నాట్ ఓన్లీ దాట్, మేము ఒకలాంటి ఒక మనిషిని మించి ఎమోషన్ పంచుతున్నాడు వీడు మా ఇంట్లో. అయితే నాకైతే దేవుడిచ్చిన ఏంజల్ అనే అనిపిస్తుంది. అండ్ సో ఫెయిత్ఫుల్ అనేది ఎలాగా కుక్క అనేది అది కామన్. బట్ నేను కుక్క అన్నాను కదా, నా బేబీ, నా 3వ బేబీ. ఈయన ఎవరైనా ఇష్టపడలేదు అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళు మా ఇంటికి రారు, అంతే. దట్స్ ఆల్. అంటే అలాగని కాదు, కానీ అంటే అదే పాపం వాళ్ళ కుక్కను పెంచుకోరు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ ప్రేమ అనేది. సో తప్పు పట్టలేంలేండి. కానీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మా హ్యాపీ గాడు ఈవేళ గుండు చేయించుకుంటున్నాడు. మేము బీచ్కి వెళ్ళినప్పుడు నాట్స్ ఉండి పడిపోయినాయి. యాక్చువల్లీ అన్నీ నేనే చేస్తా, కానీ నాట్స్ పడిపోయినాయి. అయితే ఈయన్ని గుండు చేసేస్తారు. గుండు చేసాక ఈడు పుడితే అలాగే అయిపోతాడు. మీరు ఏమనుకోవద్దు, ఓకేనా. స్టిల్ యూ హ్యావ్ టు లవ్ హిమ్, ఓకేనా. సే బాయ్ అత్తలు, బాయ్ అత్తలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మామీస్ యూట్యూబ్. సే బాయ్ అత్తలు. హలో అండి, వచ్చేసాము పెట్ స్మార్ట్కి. ఇది పెట్ స్మార్ట్ అన్నమాట. అంతా ఇందులో హాస్పిటల్, పెట్ కావాల్సిన థింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. వీడికి ఏమైనా ఎప్పుడైనా ఏమైనా అయినా వ్యాక్సినేషన్ మాత్రం వేరేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వెట్ డాక్టర్ దగ్గరికి. కానీ ఇక్కడైతే అన్నీ ఉంటాయి. వాడికి స్నాక్స్, వాడికి టాయ్స్ అన్నీ, ఇంకా ఒకటి కాదు A to Z ఉంటాయి ఇందులో అన్నమాట. అండ్ నేను వెయిటింగ్ చెప్తున్నాను అనమాట తనకి. వీ హ్యావ్ అపాయింట్మెంట్ at 2 o'clock అని చెప్తే తను చెప్తుంది ఈ డాగ్ తర్వాత మీ అపాయింట్మెంట్ అని చెప్తుంది తను నాకు. ఇదంతా డాగ్ ఫుడ్ అన్నమాట, డాగ్ ఫుడ్. కానీ మా హ్యాపీ గడి ఇవేమి తిండు, వాడు నాతోనే వండించుకుని తింటాడు. ఇది మాంసంతో కలిపి చేస్తారు, ఐ థింక్ ఇది బీఫ్ అనుకుంటా, ఇట్లా కలిపి చేస్తారు. కానీ మా హ్యాపీ గడి మంచోడు, ఇవేం తిండు, నేనే తిన్నాను. మనమంతా ఆర్గానిక్ కాబట్టి మా హ్యాపీ గడి కూడా ఆర్గానిక్, ఫ్రెష్ ఫుడ్ తింటాడు. ఇది చూడండి, అంటే మాది హ్యాపీ చాలా చిన్నది కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ పెద్ద డాగులకి ఇవే మటన్ అవి ఎండబెట్టేసి ఈ ఎండు తునుకులు ఉంటాయి చూడండి, అట్లా అన్నమాట. చూడండి ఎండు చేపలు, ఇవన్నీ ఎండు చేపలు. ఇదేమో స్కిన్ అంట ఫర్ డాగ్స్కి. ఇవన్నీ చూడండి, ఇవేమో చికెన్ బోన్స్ ఎండబెట్టేసి, సో నీసుకొంపు రాకుండా అన్నమాట. కొంచెం నీసుకొంపు అయితే డెఫినెట్గా ఉంటుంది, అవే వాటికి అట్రాక్ట్ చేస్తుంది కదా. సో అవన్నీ డాగ్ ఫుడ్. బాగుంది కదా. ఇది చూడండి డాగ్ ఫుడ్. బాగానే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందుకే చాలామంది ఇండియన్స్ భయపడతారు ఇవి చూసి. కానీ
వన్స్ యూ లవ్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్, లవ్ కవర్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రేమ మాకు ఇప్పుడు హ్యాపీగా అంటే అదేమి ఎక్స్పెన్స్ అనిపించదు నాకు వాడి వల్ల. హెయిర్ కటింగ్ ఇప్పుడు హెయిర్ కటింగ్ బిల్ చూపిస్తాను మీకు. ఇవి ఇవి డాగ్ కేక్స్ అన్నమాట. అంటే లోపల మీట్ ఉంటుంది, జస్ట్ డెకరేషన్. ఇది డాగ్స్ బర్త్డే చేసినప్పుడు గట్రా పెడతారు. బాగున్నాయి కదా ఇవి. ఇవి కూడా ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా డాగ్స్ బర్త్డే చేసినప్పుడు వేరే డాగ్స్ కూడా వస్తాయి కదా, వాటి కోసం అన్నమాట ఇవన్నీ. ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి, బాగుంది కదా. బట్ ఇవన్నీ ఏంటంటే మీట్తో చేసినవి ఇవన్నీ కూడా. ఇవేమో చిప్స్, ఇవన్నీ డాగ్ పార్టీస్కి అన్నమాట. ఇవి చేసేది డాగ్ పార్టీస్, డాగ్ బర్త్డే పార్టీస్ కూడా బాగా చేసుకుంటారండి ఇక్కడ. చాలా 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 బాగా చేసుకుంటారు. సో నేను కూడా చేశాను మా హ్యాపీ గడికి ఫస్ట్ బర్త్డే పార్టీ. గుండె అయిపోతుందమ్మా నీకు. హ్యాపీ వెళ్ళిపోయింది, 4 hours వరకు రాదంట. ఐమ్ ఫీలింగ్ సో బ్యాడ్ హ్యాపీ. ఐమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ హ్యాపీ నౌ. హ్యాపీ మన 4 hours వచ్చేద్దామే. ఇదిగోండి హ్యాపీ గుండైపోయింది. హ్యాపీ గడు గుండైపోయింది. బాగుందా చెప్పు. హలో అత్తలు, అత్తలు గుండైపోయాను చెప్పు. అత్తలు మామలు గుండెలైపోయానని చెప్పు అందరికీ. ఇంకా ఉడతలాగా అయిపోయాడు, ఉడతలాగా అయిపోయాడండి నా బేబీ, నా బేబీ, నా బంగారం. ఇంకొక 2 నెలలు మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది, అప్పుడు చూడండి. ఓకేనా? సే బాయ్ అత్తలు, అత్తలు బాయ్. యూ హ్యావ్ టు లవ్ మీ అని చెప్పు. జస్ట్ లవ్ యూ నాన్న. మై బేబీస్ బేబీ. కాకి పిల్ల కాకికి ముద్దు, నా బేబీ నాకు ముద్దు. ఓకేనా? ఎలాగున్నా నా బేబీ నాకు ముద్దు. బాగుందండి మా హ్యాపీ. గుండె అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.